హాయ్ అండి, వెల్కమ్ టు బీ లక్కీ విత్ లక్కీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర, అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ముక్కలు, కల్లుప్పు, అలానే కారం పట్టించుకున్న వాళ్ళు పట్టించుకుంటారు. నేనైతే ప్యాకెట్ కొన్నానండి. ఆవాలు పొడి, ఇది కూడా నేను చేశాను. అలానే చిన్నులపాయ. వీటన్నిటితో మామిడికాయ పచ్చడి పట్టుకున్నాక లాస్ట్లో మిగిలిన అన్నం, పచ్చడి పట్టిన దాంట్లో అన్నం కలిపి ముద్ద తింటే ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. సరే, ముందు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీ వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలండి. ఇవి ఎట్లా చేయాలి అంటే, మేమైతే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఒక 10 కాయలు తీసుకున్నాము, పచ్చడి మామిడికాయలు అని అడిగితే వాళ్ళే చూపిస్తారు. ఏంటంటే అవి ఎట్లా ఉండాలి అంటే, పీచు ఎక్కువ ఉండే కాయలు తీసుకోండి. అలాగే మీడియం సైజు 10 కాయలు తీసుకున్నాం మేము. అవి అక్కడే కట్ చేయించేసి తీసుకురావచ్చు, కానీ మేమైతే ఇక్కడికి వచ్చాక ఇంట్లో కట్ చేసుకున్నామండి. ఎందుకంటే వాష్ చేసి కొంచెం దాన్ని తుడిచి, ఒక నీళ్ళు ఉన్నా కానీ, ఒక డ్రాప్ ఉన్నా కానీ పచ్చడి పాడైపోయింది. మనం అంత కష్టపడి ఇష్టంగా పెట్టుకున్న పచ్చడి జాగ్రత్తగా ఉండాలి కదండి, పాడవకుండా. అందుకని సో ఇక్కడ నేను మీకు పక్కా కొలతలు చెప్తున్నాను, నేను ఎట్లా పెట్టాను అన్నది. మీకు చూపించే గిన్నెతో తీసుకున్నాను కొలత. నాకు 5 గిన్నెలు వచ్చాయండి మామిడికాయ ముక్కలు. సో 5 గిన్నెలు మామిడికాయ ముక్కలకి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఉప్పు వచ్చి నేను ఎండబెట్టి ఒకరోజు దాన్ని మిక్సీ పట్టానండి. కల్లుప్పే తీసుకోండి, అది 1/4 కప్ అయితే సరిపోతుందండి కల్లుప్పు. కారానికి వచ్చేసరికి 1/4, అంటే 1/4 కప్పు తీసుకోండి. మీరు పట్టించింది అయితే కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ప్యాకెట్ ఆశీర్వాద్ చిల్లీస్ పౌడర్ తీసుకున్నాను, అది ఘాటు ఉంటుందండి, బాగుంటుంది. అంటే నాకు ఇది నేను ఎప్పుడు చేసినా దీంతోనే చేస్తాను. సో తర్వాత వచ్చి ఆవపిండి అండి. ఆవపిండి వచ్చి అది కూడా 1/4 కప్పు తీసుకోవాలి. ఆవాలు నేనైతే కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత చిన్నులపాయలు కూడా వచ్చి 1 కప్పు వేసాను. కొంచెం మా వారు ఎక్కువ చిన్నులపాయలు ఇష్టపడతారు, అందువల్ల మొత్తం అవి చిన్నులపాయ తొక్కువలు చేసి మొత్తం కలిపేసి ఇదిగోండి మిక్స్ చేసేస్తున్నాను. ఇది మిక్స్ చేయడానికి ముందు నేను ఒకటి చేశాను. ఏంటి అంటే, మామిడికాయ ముక్కల్లో ఆల్రెడీ ఒక 1/4 వంతు నూనె కలిపేసి ఉంచానండి. ఎందుకంటే అప్పుడు అలా కలిపేసి ఉంచితే ముక్క మెత్తపడకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో ఇదిగోండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసి తర్వాత కొంచెం మామిడికాయ ముక్కల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ కలిపి, మిగతా 2.5 కప్స్ పడుతుందండి అదే కప్పుతో. ఇదిగోండి ఒక ఫుల్ ఆల్మోస్ట్ ఒక లీటర్. ఇది కూడా ఏ నూనె వాడాలి అంటే, నేనైతే శనగ నూనె వాడానండి. నువ్వుల నూనె కూడా వాడతారు, కానీ నాకు ఇది అయితే బాగా టేస్ట్ బాగుంటుంది. సో దానివల్ల అవి ఆల్రెడీ ఒక 1/2 కప్పు పోసాను. ఇంకా రిమైనింగ్ ఆయిల్ మళ్ళీ కొలత ప్రకారం చిన్న చిన్న కలుపుకుంటూ పోసాను. నా దగ్గర చాలా పెద్ద బౌల్ లేదు, అందుకని 2 బౌల్, అందుకే 2 బౌల్స్లో కొంచెం కొంచెం అటు ఇటు మిక్స్ చేస్తూ కలిపానండి. ఫైనల్గా మొత్తం కలిపిందంతా ఒక బౌల్లో పెట్టాను. ఇదిగోండి ఇట్లా ఉంది. ఇది చివరికి ఏంటంటే మనం జాడీలో పెట్టేసుకొని 3 days తర్వాత ఓపెన్ చేయాలండి. అప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కలిపిన దాంట్లోకి కొంచెం అన్నం వేసి ఆ ముద్ద కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. అసలు కొత్తగా పట్టిన ఆవకాయ అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్. సో మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.